విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. మొన్న జనవరి 8 నాడు విశాఖపట్నంలో 2 లక్షలకు పైగా కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగిందనేటువంటి విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. నేడు అమరావతిలో తిరిగి 58,000 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క కలయికలు పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను మిత్రులారా. రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు రాష్ట్రంలో రైల్వే రంగంలో 74,000 కోట్లు పెట్టుబడులు పెట్టి అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడం కోసం దాదాపు 2,245 కోట్ల రూపాయలతో నూతన రైల్వే లైను నిర్మాణం, అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటు, ఇది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం కారణంగా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 12,500 కోట్లు, ఆంధ్రలో సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్లు, పూడిమడకలో 1,85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు, అలాగే నక్కపల్లిలో బల్క్ డగ్గు కేంద్రం ఏర్పాటు, కృష్ణపట్నాన్ని 4,500 కోట్లతో పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దడంతో పాటు నేడు ఓరవకల్లును 2,800 కోట్లతో, ఏదైతే కొప్పర్తిను 2,200 కోట్ల రూపాయలతో పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దడానికి ఈవేళ ప్రయత్నం జరుగుతోంది. నిధులు మంజూరు అయ్యేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా రామాయపట్నంలో 95,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం, లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలను కల్పించే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి, ఇందులో నేను గర్వంగా ఇవ్వాల్సి చెప్తా ఉన్నా, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి భీమవరం బైపాస్ నిర్మాణానికి 2,400 కోట్లు నిధులు మంజూరు చేయడం, అదేవిధంగా సిఆర్ఎఫ్ పథకం కింద 200 కిలోమీటర్లకు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు. ఇందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో లోసరి నుండి పెప్పర్ వరకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడమే కాకుండా దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు ఏవైతున్నాయో ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఎయిమ్స్, పెట్రోలియం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇదే విధంగా అనేక నూతన వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. Honorable Prime Minister Narendra Modi ji, back then, with your support, ArcelorMittal has set up one of the finest steel plant in Hazira, Gujarat. Driven by our encouragement, today with the initiation of our Chief Minister Nara Chandrababu Naidu and Lokesh Garu, ArcelorMittal is setting up one of the largest greenfield investment project at Rajayapeta. Also, Hyderabad is transformed into a world-class city under Nara Chandrababu Naidu Garu. Today, with the joint efforts of yourself, Chandrababu Naidu Garu and Pawan Kalyan Garu, the people of Andhra Pradesh strongly believe that Andhra Pradesh will be emerge in an economic powerhouse and Amravati will be developed as one of the best capital cities in the country. Honorable Prime Minister Narendra Modi ji, the people of Andhra Pradesh are deeply grateful for your contribution to the state of Andhra Pradesh, without which our state's development would be unimaginable. We extend our heartfelt gratitude to your tireless efforts in shaping the future of Andhra Pradesh and our country towards Viksit Bharat. Jai Hind, Jai Bharat, Jai Andhra Pradesh, Jai Amravati.